హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే 40K లోపు వచ్చే కిల్లర్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో మనమైతే టాప్ 4 ఫోన్స్ అయితే తీసుకుందాం. OnePlus 12R, Realme GT6, iQ Neo 9 Pro, ఇంకా Xiaomi 14CV. ఈ ఫోన్స్లో ఏ ఫోన్ అయితే బెస్ట్ ఫోన్ అనేది నేనైతే లాస్ట్లో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం డిస్ప్లేస్ని అయితే కంపేర్ చేద్దాం, 4 ఫోన్లో ఏ డిస్ప్లే బెస్ట్ అనేది. ఇంకా మీకైతే డిస్ప్లే పైన అయితే డిస్ప్లేస్ ఒక లెంత్ అయితే మీకైతే కనిపిస్తున్నాయి. లెంత్ పరంగా చూసుకున్నట్టయితే మనకి కంపాక్టబుల్గా ఉంది, కానీ లెంత్ పరంగా అయితే Xiaomi 14CV అయితే చిన్నది కాబట్టి డిస్ప్లే పరంగా అయితే Xiaomi అయితే మనకైతే టాప్ కాదు. కాబట్టి డిస్ప్లే పరంగా ఈ 3 ఫోన్లో ఏది తీసుకున్నా పర్లేదు. ఇంకా ఈ మిగతా 3 ఫోన్లో 1.5K రెజల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ 3లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం కెమెరాస్ ఒక కంపారిజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వీడియోలో నేనైతే మీకు ఓన్లీ Xiaomi CV గురించి అయితే చెప్తాను. ఇంకా మిగతా ఫోన్స్ యొక్క కెమెరా లెన్స్ ఇంకా వాటి స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే వాటి సపరేట్ వీడియోలు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా ఈ ఫోన్లో మనమైతే Xiaomi గురించి మాట్లాడుకున్నట్టయితే 50MP, 12MP, 50MP సెటప్ అయితే ఉంటుంది, ట్రిపుల్ కెమెరా సెటప్. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్లో బెస్ట్ ఫోన్ ఏది అని మనం మాట్లాడుకున్నట్టయితే Neo 9 Pro అయితే బెస్ట్ పిక్స్ అయితే తీస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి వేరే ఫోన్ ఉందనుకుంటే మీకు నచ్చిన బెస్ట్ కెమెరా ఫోన్ ఏదో కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం నెక్స్ట్ ఈ ఫోన్స్ యొక్క స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్స్లో అయితే 4 ఫోన్లో స్టోరేజ్ వచ్చేసి మనకైతే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ ర్యామ్ వచ్చేసి 4లో సేమ్ ర్యామ్ ఉంది. LPDDR5Xతోనే ఈ ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇంకా 4 ఫోన్లో మనకైతే 3 ఫోన్స్ అయితే UFS 4తో అయితే సపోర్ట్ చేస్తుంది. OnePlus వచ్చేసి UFS 3తో వస్తుంది, 3.1 అనమాట. iQ Neo 9 Proలో కూడా బేసిక్ వేరియంట్ వచ్చేసి UFS 3.1తోనే లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ర్యామ్ అండ్ రోమ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి రెండిట్లో ఏది బెస్ట్ అని అనుకుంటే GT6 Pro బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ GT6 Proలో గేమింగ్ కోసం వీళ్ళైతే కొద్దిగా హై అండ్ అడ్వాన్స్ చిప్ ఉంటుంది కాబట్టి. ఇంకా సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే Xiaomi వస్తుంది, దాని తర్వాత OnePlus వస్తుంది. ఒకవేళ మీరు హై వేరియంటే తీసుకున్నట్టయితే Neo Pro ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడైతే ఫైనల్గా ఇంపార్టెంట్ సెగ్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే వచ్చేసి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకైతే Xiaomi 14లో ఇంకా Realme 6Tలో మాత్రమే మనకి 8S Gen 3 ప్రాసెసర్ని అయితే మనం చూడొచ్చు. ఇంకా Neo Proలో ఇంకా OnePlusలో మాత్రం మనకి 8S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి Gen 3 ప్రాసెసర్ కావాలనుకున్న వాళ్ళు అయితే Xiaomi 14 లేదా Realme GT60 తీసుకోవచ్చు. లేదు నాకు ఓల్డ్ ప్రాసెసర్ అయినా పర్లేదు, ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే iQ Neo 9 Pro తీసుకోవచ్చు, ఎందుకంటే అది బెస్ట్ గేమింగ్ ఫోన్ కాబట్టి. ఒకవేళ మనం ఈ 8S Gen 3 ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే Realme GT60 బెస్ట్ మనకి. ఎందుకంటే మనకి చూసుకున్నట్టయితే బ్యాటరీ లైఫ్ గురించి ఇట్లా మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే పరంగా అయితే మనకి పెద్ద ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో ఈ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే GT60 అయితే బెస్ట్ మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే బ్యాటరీ కెపాసిటీ అండ్ పవర్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో అయితే మనకి Realme GT60 ఇంకా OnePlus 12R ఉంది 5500 mAh బ్యాటరీ కెపాసిటీతో. నెక్స్ట్ వచ్చేసి Neo 9 Pro ఉంది 5160 mAh బ్యాటరీతో. ఫైనల్గా Xiaomi 14 అయితే ఉంది 4700 mAh బ్యాటరీతో. ఇంకా ఈ ఫోన్స్ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే Realme GT60 అయితే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత iQ Neo 9 Pro కూడా 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. OnePlus వచ్చేసి 100 పవర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, సూపర్ హుక్ ఛార్జింగ్. ఇంకా ఫైనల్గా ఇంకా లాస్ట్లో అయితే Xiaomi 14 అయితే 67 watts అయితే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి Realme GT60 అయితే ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంది కాబట్టి బ్యాటరీ పరంగా అయితే Realme GT60 అయితే ఫస్ట్ ప్లేస్ అయితే. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్స్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్స్ వచ్చేసి మనకైతే 40K లోపు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫోన్స్ యొక్క కంపారిజన్ పరంగా అయితే ఆల్ డిపార్ట్మెంట్స్ పరంగా ఫస్ట్ ప్లేస్లో అయితే మనకైతే iQ Neo 9 Pro ఉంది. దాని తర్వాత మనం కన్సిడర్ చేయాల్సిన ఫోన్ వచ్చేసి Realme GT60 ఉంది. దాని తర్వాత మనం Xiaomi 14 తీసుకున్నా పర్లేదు, లేదా OnePlus 12R తీసుకున్నా పర్లేదు. OnePlus 12R అయితే OnePlus లవర్స్కి అయితే అది బెస్ట్ ఫోనే. Xiaomi 14 అయితే ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ లేదా కొద్దిగా ఇన్ హ్యాండ్ ఫీల్ ఫోన్ వాడాలనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఫోన్. వేరే గేమింగ్ కోసం కానీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం కానీ కావాలనుకున్న వాళ్ళైతే iQ Neo 9 Pro తీసుకోండి, అది కూడా హై వేరియంట్ తీసుకోండి, ఎందుకంటే దానిలో స్లిమ్ కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి. ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.